తానొక అగ్నిజ్వాల, పాంచాల రాకుమారి, కురువంశపు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, పాండవుల పట్టమనిషి, శ్రీకృష్ణుని స్నేహితురాలు. ఎన్ని అయితే ఏమి, యాజ్ఞశైనిగా జన్మించినప్పటికీ కూడా తన ఆత్మాభిమానాన్ని దహించనీయకుండా ఆపలేకపోయింది. ఆ కురుసభలో జరిగిన పరాభవానికి ప్రతీక అయి యావత్ ఇతిహాసపు కన్నీటికి ఆధారమై నిలిచింది. ఆమె ద్రౌపది. ఆనాడు ద్రౌపది నిండు సభలో అడిగిన ప్రశ్నకు సమాజం మౌనం వహించింది. కురు వృద్ధులు సైతం మౌనంగానే ఉండిపోయారు. ఆ మౌనమే కురుక్షేత్ర సంగ్రామంగా మారింది. అయితే అటువంటి ద్రౌపదులు నేటికీ ఈ సమాజంలో ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈనాటికి ఈ సమాజం మౌనంగానే ఉంది. ఉన్నత పదవులు అధిరోహించిన అధికారులు, ఖ్యాతి గడించిన పండితులు సైతం మౌనాన్ని వహిస్తూనే ఉన్నారు. ఈ మౌనం మరో సంగ్రామంగా మారక మునుపే సమాజం మార్పు చెందాలి. ఈ మార్పు స్త్రీల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నాంది పలకాలి. ఇటువంటి నేటి సమస్యలను ఆనాటి వాస్తవాలతో రుజువు చేసే ఈ నా ప్రయత్నమే మహాభారతం నేటికీ స్పందిస్తుంది. వాచ్ ఆన్ కలియుగ భారతం, కమింగ్ సూన్.